శబ్దం. మాయా మహా ఠగ్ని హం జాని. ఠగ్న అంటే ఏంటి? మోసగించడం. ఠగ్జాన ఠగ్న ఠగజాన మోసగింపబడటం. మోసగించేవాడు ఒకరుంటారు, మోసపోయేవాడు ఒకరుంటారు. రెండు ఒకటే కాదు, ఇద్దరు ఒకటే కాదు. ఒకడు మోసగిస్తాడు, ఇంకొకటి మోసపోతాడు. ఇక్కడ ఇద్దరు ప్రస్తావన ఉన్నాయి. కబీర్ సాహెబ్ అత్యద్భుతమైన సంతు, ఆది సంతు, కారణ శరీరంలో ఉండే మాటలు చెప్తాడు. ఆయన తన గురువు కంటే గొప్పవాడు, రామానంద్ కంటే కూడా సాధనా స్థితిలో గొప్పవాడు. అయినా కూడా గురువు కంటే తన గొప్పవాడు నాకు అసలు ఎక్కడ చెప్పుకోలేదు. అంతటి ఆ కాలంలో ఆయన ముస్లింలు బాధ పెట్టారు, వాళ్ళు హిందువులు బాధ పెట్టారు. హిందువులు వచ్చి నువ్వు అక్కడ వాళ్ళ ఇంట్లో వెళ్తున్నావు, రామనామం ఎందుకు తీసుకుంటావని వీళ్ళు, వాళ్ళు ముస్లింలు ఇంకో రకం బాధ పెడుతుంటారు, నువ్వు అలా నామం తీసుకోవాలి అది. ఈ రకంగా ఆయన రెండు సమాజంలోని రెండు వర్గాలతో ఎదుర్కొంటున్నాడు. రెండు రకాల వైషమ్యాలు, తాపాలు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఎదుర్కొని ఆ ఉన్నత స్థితికి పోయాడు. అది చాలా గొప్పతనం. మానవ ఈ రోజు గడిచింది చాలు, ఈరోజు ఏదో నేత వేసినా, ఈ బట్టలు వేసినా 4 పైసలు వచ్చినాయి, కుటుంబం గడిచింది కాదు. ఆయన ఉన్నత శ్రేణికి చెందిన సంతు ఇటు సమాజాన్ని బాగు చేయడమే కాక సమాజంలో ఉండే అవలక్షణాలను బాగు చేసినాడు. మళ్ళా సంతు మతం పరమార్థాన్ని ప్రజలకు, ఆనాటి ప్రజలను బోధించి సంతు మతం వైపు నడిపించి జనన మరణ చక్రం నుంచి బయటపడే ఉపాయాలని చెప్పేసి ఏది వదిలిపెట్టలేదు కబీర్ సాహెబ్. పక్కన సంత అంటారు. ఎవరికి భయపడాడు, రాజులు కానీ వాళ్ళు ఇంకెవరికైనా కానీ. మనం ప్రతిదానికి భయపడతాం, ప్రతి వాళ్ళకి భయపడతాం, ఎవరైనా గుళ్ళు గొప్పడి వరకు భయపడతాం. అది సంత లక్షణం కాదు. నిర్భయులై ఉంటారు. కవులు నిరంకుశులు, సంతులు నిర్భయులు. ఎవరు భయం లేదు. భగవంతుడికి కూడా భయపడరు. ఎందుకు భయపడాలంటే సత్యసంధత మీద నిలబడి ఉన్నారు కాబట్టి సంతులకు అంతటి మహిమ ఉండదు, అయితాత్మ ఉన్నది. సత్యం లేకపోతే ఏ పరమాత్మ దొరకదు, ఏ భగవంతుడు, ఏ గురువు ఎవరు మనను దయ చూపడు, మనకు అవతలిగా బయటపడే మార్గం దొరకదు. మళ్ళీ ఇవే అనుభవిస్తూ ఉండాలి. ఇవే మహారాజ్ ఏమన్నాడు కబీర్ సాహెబ్, మాయా మహాఠగ్ని హం జాని. ఈ మాయ మహాఠగ్ని, ఒట్టిగా ఠగ్ని కాదు, చాలా గొప్ప ఠగ్ని, ఎంతో మోసగతే అన్నమాట. ఏమంటున్నారు ఇందులో? తిరుగుళ్ళు మాస్ ఇదిగియే, తిరుగుళ్ళు మాస్ ఏ కర్ డోలే, తిరుగుళ్ళు పాస్ లియే కర్ డోలే, బోలే మధురీ వాణి మాయా మహాఠగ్ని హం జాని. త్రిగుణ ఫాసులు ఏ కరుడోలే. త్రిగుణ ఫాసు, త్రిగుణ అంటే త్రిగుణాలు. త్రిగుణాలు ఏంటి? సత్యం, రజస్తం, తమసం. ఈ 3 గుణాలు. సద్గుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 మనిషిని ఏ కరుడోలే, వీటిని మనిషి మనసును బంధింపజేస్తున్నాడు ఈ 3 గుణాల వల్లనే. ఒక 2 మనుషులు ఉంటారు ఒక కుటుంబంలో, తల్లి తండ్రి పిల్లలు ఉంటారు. ఒకరి గుణాలు ఒకరికి పడవు, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా లేవు. మనిషి లోపల 3 గుణాలు, సత్వగుణం ఉన్నది, సత్వగుణం ఉన్నది, రజోగుణం ఉన్నది, తమోగుణం ఉన్నది. ఈ 3 అందరి లోపల ఈక్వల్గా లేవు, వీటి లోపల తేడా లేదు. ఒక మనిషి లోపల 60% సత్వగుణం ఉన్నది, 30% రజోగుణం ఉన్నది, 10% తమోగుణం ఉంటే ఏమి సత్వగుణ ప్రధాన వ్యక్తి. ఇంకొక మనిషి లోపల దీనికి రివర్స్ ఉన్నది, 90% 60% తమోగుణం ఉన్నది, 30% సత్వగుణం ఉన్నది, ఇంకొక 10% రజోగుణం. వాళ్ళకి వీళ్ళకి ఈక్వాలిటీ ఎట్లా తెలుస్తుంది? ఒకరి ఆలోచనలు ఒకరికి కలవాయి. ఒక కుటుంబంలో లేదా ఒక 2 మనుషులు, 2 స్నేహితులు, తల్లి కొడుకులో లేదంటే తల్లిదండ్రులు, 2 మనుషుల మధ్య కూడా ఈ త్రిగుణాల తేడా వల్లనే ఒకరి అభిప్రాయాలు ఒకరికి పడవు, నచ్చవు. ఒకరు అన్నమాట ఇంకొకరికి నచ్చదు. కారణం ఈ త్రిగుణాలు. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అంటున్నాడు, సత్వం రజస్తం ఇది సంభవం. త్రిగుణాలు ఇది సంభవం. ఈ 3 వల్లనే ఈ మాయా అని చేత మనం, మాయా అంటే
కింది గురువు మధ్య స్థానానికి కింది ఇదంతా స్థూల శరీరము. దీని పిండ శరీరం కాబట్టి పిండి మన అంటారు. ఇది సూక్ష్మ శరీరము, బ్రహ్మాండం మన కాబట్టి బ్రహ్మాండ శరీరం కాబట్టి ఇందులో సగం త్రికుట స్థానం వరకు మనసు ప్రభావం ఉంటుంది. త్రికుటి స్థానమే మనసు యొక్క ఉపజావం అంటారు. కుటుల మనసు ఉంటే త్రికుటి స్థానం. ఇక్కడ హాఫ్, ఇది ఫుల్ కాబట్టి దేశ రాజా అంటారు మనసును. ఇది ఏం చేస్తున్నది? ఈ 3 గుణాల చేత మనిషిని బంధింపజేస్తుంది. తిరుగుడు మాసులు ఇదే కరుడోలే బోలే మధురి బాని మరి తీయగా మాట్లాడుతున్నాడు. నోటి మాటలు తీయ ఉంటాయి. అంటే మనకు ఎదురైతున్న సంఘటనలు మనసుకు నచ్చుతాయి. ఎందుకు మనసుకు నచ్చుతాయి? మనసు ఏంటి? ఈ 10 ఇంద్రియాల ఏంటి ఘాట్ అంటారు. వాటిని తీరాలలో కూర్చొని వీటి ఆనందాన్ని పొందుతున్నాయి. ఏంటి ఆ 10 ఇంద్రియాలు? కళ్ళు, ఇది పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసిక. కళ్ళ ద్వారా సుందరమైన దృశ్యం చూసి సంతోషపడుతున్నారు. ఎవరు సంతోషపడుతున్నారు? లోపల మనసు. చెవులు మంచి సంగీతం ఇస్తే ఇద్దాంపా అనిపిస్తుంది. దానికి కారణం మనసు. ఏ పనులు ఏది రుచికరమైన ఆహారం తిందాంపా అంటది ఎవరు? మనసు. నోరైతే అది ఉంటే దానికి ఏమి తెలియదు. మనసు తినమంటే తినేస్తుంది, లేకపోతే వద్దు. ఇవాళ ఉపవాసం తినొద్దు అంటే ఒప్పుకుంటారు. అంతా నడిపిస్తున్నారంతా మనసు. ఈ మనసు దేని చేత పనిపడుతుంది? ఈ 3 సత్వ రజస్తమం. అందుకే మహారాజు ఏమంటున్నాడు? తిరుగుడు మాసులు ఏ కరుడో లేబోలే మధురి బాని కేశవుకే కమలా హై బైఠీ కేశవుకే కమలా హై బైఠీ శివకే భవన భవాని శివకే భవన. ఏమంటున్నాడు? కేశవుకే కమలా హై బైఠీ. కేశవుడు అంటే విష్ణువు. విష్ణువుకి ఎట్లా మాయ ఎట్లా అదుపులో పెట్టుకున్నది? అక్కడ లక్ష్మీదేవి కూర్చున్నది. కమల అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. కమలం అంటే లక్ష్మీదేవి. కాబట్టి ఆ లక్ష్మీదేవి రూపంలో విష్ణువును తన అధీనంలో పెట్టుకున్నది. శివుకే భవాని. శివుడిని ఎట్లా? భవాని రూపం. మాయ. పండాకి మూరత్ హై బైఠీ పండాకి మూరత్ హై బైఠీ తీరత్ హై మే పానీ తీరత్ హూ మే పానీ మాయా మాఢర్ని నమ జాని. పండాకే మూరత్ హై బైఠీ. పండ అంటే పూజారి ఉంటాడు. అక్కడ తీర్థస్థానాలు మనం పోతాం కదా, తిననుకో ఎటో పోయినప్పుడు తర్పణాలు వెళ్ళడానికో ఎందుకో పోతే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడంతా పండాలు కూర్చొని ఉంటారు. వీళ్ళు వాళ్ళని ఎవరు కానీ పండా కూడా విగ్రహాల రూపంలో, ఆ జలం రూపంలో వాళ్ళని ఇది ఆకర్షించింది. వదలరు వాళ్ళని. పండాల ఇది ఆ స్థానం వదిలేసి ఇక్కడ వేరే పని చేసుకొని బతకరాదా అంటే ఈనాడు మాయా మహాఠగిరి. కొంచెం కాదు, ఎటువంటి వాడైనా కూడా గొల్లవలసింది. 1000 ఏళ్ళు తపస్సు చేసిన విశ్వామిత్రుడైనా కూడా మాయా రూపంలో, మేనక రూపంలో వచ్చి నాట్యం చేస్తే ఆయన కూడా తపోభంగం జరిగింది. ఏం జరిగింది? వాళ్ళ కోపం రూపంలో కూడా వస్తుంది. ఇందులో ఎన్నున్నాయి ఈ శరీరంలో? మన మనసు, కామం, క్రోధము, లోభం, మోహం, మదము, మాత్సర్యము, అహంకారం. ఏది లోభం రూపంలో వస్తుంది. వీటిని కరెక్ట్గా పట్టుకుంటారు. ఇలాగే ఇయ్యవుది కాదు. లోభం, మదం, నన్ను మించిన వాళ్ళు లేదని మదం ఉంటుంది. క్రోధం ఉంటుంది. మాస్తు కోపం అంటే కోపం వస్తుందా అంటే కోపం వస్తుంది. ఎవరి మీద ఎదురుగో కుక్క వస్తే ఆ కుక్కను కూడా గోగోగు అంటే కుక్క బదులు వీడే కుక్కలా కలిసి భయపెట్టి దాని వేసినంత కోపం ఉంటుంది ఆ కుక్కలకి. అది కోపం. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? మనసు క్షాళనం లేనందువలన, మనసులో బలవంతుత లేనందువలన మనకు భయం లేదు. మనకు భగవంతుని మీద భయం లేదు, సద్గురువు మీద. సద్గురువే భగవంతుడే. సద్గురువు రూపంలో హరి అవతారం వస్తున్నాడు. మనకు సద్గురువు భయం లేదు, భగవంతుడు భయం నటిస్తాం. అంతే భయం ఉన్నట్టు నటిస్తాం. నిజంగా భయం లేదు. నిజంగా భయం ఉన్నాడు ఇట్లా ఉంటాడు. భయం ఉన్నవాడు వేరే రకంగా ఉంటారు. కోపం
భాగో సర్వేరా హోగయా, ఉఠో ఉఠో ఉఠో, ఉత్తిష్ట ఉత్తిష్ట ఎందుకు చెప్తున్నాడు? అది అందుకే ఏమంటాడు మా కృషి సార్, వీళ్ళు సత్సంగ వివేకనం అయ్యి రామకృప సత్సంగం లేకుంటే వివేకం కలగదు. రామకృప లేకపోతే సత్సంగం కూడా దొరకదు. లేకపోతే ఎంతమంది ఉన్నారు లోకంలో, ఎంతమంది సత్సంగం వస్తున్నారు ఈ టైంలో, ఎంతమంది సినిమా హాల్లో పోయి వస్తున్నారు, ఎంతమంది రోడ్ల మీద పోయి తిరుగుతున్నారు. సత్సంగం వచ్చినప్పుడు సత్సంగం వచ్చి కూడా ఏం వ్యాపారపాయ సమయమాయ అంటాడు. ఏదో సత్సంగం వచ్చి కూడా ఆచరించకపోతే ఏం లాభం? మనం వీట 10 మాటలు వింటాం, అందులో ఒకటి కూడా మనం అమలు చేసినట్టు ప్రయత్నం చేయాలి. అప్పుడు గాలిలో ఎగిరిపోతాయి ఈ మాటలన్నీ. అందుకని దాతగారు ఏం చేస్తాడు, పుస్తకాల రచనల ద్వారా పదే పదే మళ్ళీ మళ్ళీ చదువుకునేట్టుగా మహారాజు వచ్చి ఎన్నో మాటలు చెప్తాడు పోతాడు. ఆ చెప్పిన మాటలలో మనకి ఎన్ని జ్ఞాపకం ఉంటాయి? సగం జ్ఞాపకం ఉంటాయి 3-4 రోజులు. ఆ సగం కూడా కాదు, గాలికే ఎగిరిపోతాయి. ఎదురుగా కూర్చున్నప్పుడు అవి ఆలోచిస్తుంటాం, ఏవో జ్ఞాపకం వస్తుంటాయి, ఎవరో కనబడతారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇదే చూస్తారు. ఇందులో కొన్ని మాటలు ఎగిరిపోతాయి. మనం ఇంకేదో ఆలోచిస్తాం, అందులో కొన్ని మాటలు ఎగిరిపోతాయి. ఒక 10 మాటలు చెప్తే అంటే 4-3 జ్ఞాపకం ఉంటాయి. అవి 3-4 రోజుల వరకు తాజా ఉంటాయి. తర్వాత అవి కూడా మర్చిపోతాం. మహారాజు ఏంటో మనం ఏంటో ఈ చదువుతో నేర్చి ఆ చదువుతో దులిపేస్తాం. ఇది కాదు, ఇది ఆచరణాత్మక జీవనం. ఒక సంత సరుకులు సత్సంగానికి వస్తే వాటిని సంపూర్ణంగా दर्शन करे। महाराज అంటే స్వామిజీ महाराज दर्शन करे वचन गुनी सुने सुन सुनकर नित में गुने सुन सुनकर नित मन में गुने नित అంటే ఎల్లవేళ ఆల్వేస్ मन में गुने మనసు లోపల వాటిని తలుచుకోవాలి. ఆవు ఏ విధంగా నెమరేసుకుంటుందో భోజనాన్ని తన గడ్డిని, అదేవిధంగా మనం సద్గురు మహారాజ్ చెప్పిన మాటలను మళ్ళీ మళ్ళీ తలుచుకొని వాటిని సాధ్యమైనంత వరకు అమలులో పెట్టి ప్రయత్నం చేయాలి. 100కి 100 రూపాయలు కావాలంటే ఈ ప్రపంచంలో సాధ్యం కాదు. కొన్ని వదిలిపోయినా ఎక్కువ 90%, 95% అన్న ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అందరికి చెప్తలేడు మహారాజు, అందరికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కాదు. ఎవరైతే జిజ్ఞాసులు ఉన్నారో ఆ ఇంటికి పోదాం అనుకొని ఎవరైతే అనుకుంటున్నారో పరమాత్మ సంపద కావాలని ఎవరు అనుకుంటారు. ఈ భౌతిక సంపద లేక కాదు, ఈ భౌతిక సంపద వదిలిపెట్టిపోయేది, వెంబడి వచ్చేది కాదు. जोगी के जोगिन होए बैठी, जोगी के जोगन है बैठी, राजा के घर रानी, राजा के घर रानी, माया महाठगनी जोगी సన్యాసం కూడా వాళ్ళు కూడా మోహన పడిపోతున్నారు. వాళ్ళకు ఏది కూడా ఈ మాయ తన అధీనంలో తెచ్చుకుంటున్న జోగిని రూపంలో వస్తుంది. జోగిని రూపంలో వచ్చేసరికి ఈ తప సంపన్నత పోతుంది, అన్నీ పోతాయి. అదంటే మాయ అంటే మన మనసే. మనసు వక్ర మార్గాన్ని వెళ్తుంది, సరైన మార్గాన్ని శృతిగా పోతలేదు. అందుకోసమే కవిజా విచారిస్తున్నాడు, దీని నుంచి అవతల పడాలి. काहू कहीरा कोई बैठी, काहू के कौड़ी कहानी ఒక దగ్గర హీరా మోతి అయ్యాయి కదా, హీరా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారాలు ఈ రూపంలో వచ్చి కొంతమందిని తన ఆధీనంలో పెట్టుకున్నారు. డబ్బులు చూస్తే, బంగారాన్ని చూస్తే, వజ్రాలను చూస్తే ఎవరు మనసూరదు, ఎవరికైనా ఈ చదువు ఇవ్వవుతాయి కదా, సెక్యూరిటీ పెట్టుకుంటారు, లాకర్లో పెట్టుకుంటారు, దాని భద్రత కాపాడుకోవడం. ఆ మనిషిని ఏ రూపంలో బంధించింది మాయా? ఈ హీరా రూపంలో, బంగారం రూపంలో, సంపద, ధన సంపద రూపంలో ఆకర్షించి తన అధీనంలో పెట్టుకున్నది. అంటే వీళ్ళ మనసంతా దాని మీద ఉన్నది. ఇంకా భగవంతుడు ఎక్కడ, ఈ జాలం సత్యసంధానం ఎక్కడ? అట్లాగే కౌడికి కానీ పేదవాడికి ఆ చిల్లి డబ్బనే ఎంతో సంతోషం. పేదవాడి పుస్తకాలు ఉంటాడు, వాడు మనకి 100 రూపాయలు దొరుకుతూనే ఎంతో సంతోషం. దాన్ని భద్రంగా తీసుకొని పెట్టాలి.
సంపూర్ణ సేవకుడు శరణాగతుడు. ఈ దాస్ కవిగా తాను అనుకుంటాడు. మనం అనకూడదు. మనం ఏమంటాం, చాలామంది రోజువారీ మాట్లాడేటప్పుడు లేదా చిన్న పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా కబీర్ దాస్ అంటారు. కబీర్ దాస్ కాదు, ఆయన కబీర్ సాహెబ్తో సమానం. ఎందుకంటే దాస్ అని తాను అనుకుంటున్నాడు. ఎవరికి దాసుడు? ఆ భగవంతుడికి దాసుడు, పరమాత్మకు దాసుడు. మనకు కాదు, మనకు హక్కు లేదని. ఎందుకంటే ఫస్ట్ ఆయన దొరికినప్పుడు పేరు పెట్టేటప్పుడు వాళ్ళు నీరు నేమా ఇంట్లో పెట్టింది కాబట్టి వాళ్ళు ఆయన ఒక కాజీ నిలిచి ఇలాంటి పేరు పెట్టు, మాకు అక్కడ లెహర్దాల్ దొరికిండు, ఎంత అద్భుతంగా మెరుస్తున్నాడు ప్రకాశంతో అని నీరు నేమా ఇస్తే ఆ కాజీ ఏం చేస్తాడు, ఈ పిల్లగాడిని ఎదురుగా పెట్టుకొని కురాన్ తెరుస్తాడు. తెరిస్తే ఫస్ట్ ఇట్లా పేజీ తెరవగానే ఆయన నజర్ దృష్టి దేని మీద పడుతుంది? ఆ కబీర్ అనే శబ్దం మీద పడుతుంది, పదం మీద పడుతుంది. కబీర్ అంటే పూర్తిగా ఉన్నత స్థానానికి చేరిన సంత మహాత్ముడు అని అర్థం, పరమాత్మతో సమానమైన అర్థం. అందుకే ఆ కబీర్ అనే శబ్దము మీద దృష్టి పడి ఆయన కబీర్ అని పెడతాడు. కబీర్ అంటే దాస్ కబీర్ అంటే ఈ దాసుడు తనంతా దాసుడు అనుకుంటాడు. ఎవరికి? సహాయంగా బంద పరమాత్మ నాలుగే పులి యొక్క భక్తుడు, ఆయనకి తనంతా సమర్పించుకున్నవాడు. జాకే హాత్ బిగాని మాయా మాఠల్, జాకే హాత్ బిగాని, ఎందుకు ఆ సాహెబ్కు బంద అయ్యాడు, శరణాగతుడయ్యాడు. అయ్యి ఏం చేస్తున్నాడు? జాకే హాత్ బిగాని, ఆయన చేతి లోపల అమ్ముడు పోతాడు. ఒక మనిషిని అమ్ముకుంటే బానిసలను కోరుకుంటారు. అదేవిధంగా ఆయనకు నేను అమ్ముడు పోయిన ఆయనకు నన్ను నేను సమర్పించుకుంటా. ఆయన అమ్ముకుంటే అమ్ముకొని ఏదైనా చేసుకొని. ఇంకో మాట కూడా అంటాడు, ఇద్దరు కలిసి ఆ పరమాత్మ నేను ఇద్దరు కలిసి జువ ఆడతారట, పేకాట ఏదో ఆడతారు. ఆడితే ఏమంటాడు భగవంతుడితో అంటాడు, నేను ఓడిపోతే నీ వాడిని అవుతా, నువ్వు ఓడిపోతే నా వాడిగా. ఇదే షరతు ఇద్దరు. ఏదైనా పందెం పెట్టాలి కదా, ఒక ఇద్దరు కాట ఆడుతున్నారు, ఏం పెట్టాలి, ఏం పెడతాం, పందెం ఏం పెడతాం, ఎంతో మంది డబ్బు ఏదో పెట్టాలి. ఏం పెడతాం పెట్టినా తనని తాను పెట్టుకుంటున్నాడు, నేను నీకు అమ్ముడు పోతాను లేదా నువ్వు నాకన్నా. అర్థం ఏదైనా ఒకటి, జీవాత్మ పరమాత్మ ఏకం కావడానికి అర్థం ఇది. జాకే హాత్ బిగాని అంటే ఆయన చేతుల్లో నేను అమ్ముడు పోతాను, తన తాను సమర్పించుకుంటున్నాడు. అది మాయ. తిరుగుడు ఫాన్స్ లియేకరుడు సత్వం రజస్తం ఇది కూడా ప్రకృతి సంభవ. ఇది ఎక్కడ? ప్రకృతి నుంచి ఉత్పన్నమైనవి ఈ మూడు గుణాలు. ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరంలో రుమజ స్థానం తర్వాత శాస్త్రవేళ స్థానం ఉన్నది, త్రికుటి ఉన్నది, సున్ను మహాసున్ను మహర్గుఫ, తర్వాత సఫలం. ఇది ప్రకృతి నిరంజన పురుష స్థానం. ఇక్కడ త్రికుటిలో మూడు ఉన్నాయి. ఆ భూ మా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుట్టుక అక్కడనే, మనసు పుట్టుక అక్కడనే, ఓంకారం పుట్టుక అక్కడనే, త్రికుటి స్థానం. అంటే త్రికుటి స్థానం. తర్వాత ఇందులో 9 ఏమేమి ఉన్నాయంటే గృహజం, శాస్త్రవేళ కాలం, త్రికుటి అంటే 3. ఇందులో ఏమున్నాయి? మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం 4 ఉన్నాయి. మనసులో 4 అవి 3 ఇవి 7. ప్రకృతి నిరంజన పురుషుడు. ఆ ప్రకృతి
రోజు అది బజార్కి పోయి అమ్మేస్తాడు. అమ్మేసి వచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకుంటాడు. ఒక రోజు ఏమవుతుంది, ఎవరు కొనుక్కోరు ఆయనది, తాను వేస్తాడు. రోజు ₹1 తాను వేసి దాన్ని రూపాయికి అమ్ముతాడు. ఆ కాలంలో 800 సంవత్సరాల క్రితం ₹1 అమ్ముతాడు. తాను రూపాయికి అమ్ముతా. ఒక రోజు ఎవరు కొనుక్కోరు, అట్లనే ఉంటాయి ఆ రూపాయలు. అయితే వేరే ఇంకొక ఆయన చూస్తాడు, పక్కకు ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చున్నాడు, ఈయన బట్ట ఎవరు అనుకుంటలేరు. పక్కకు ఆయన అంటాడు, పొద్దున్న నుంచి కూర్చున్నావు, నీది ఎవరు అమ్ముడు పోతలేరు కదా, నువ్వు అదే మాట మీద నిలబడి ₹1 అమ్ముతుంటే వాడు వచ్చేయమంటాడు, బాగా ఇస్తావా, 60 పైసలకు ఇస్తావా, చాలాకి ఇస్తావా అని అంటాడు. కబీర్ సాహెబ్ ఒప్పుకోడు, నేను నాకు ఫిక్స్డ్ రేట్ ₹1 ఇస్తాను, ₹1 అయితేనే ఇస్తాను అంటాడు. అమ్మాయి ఎవరు తీసుకోరు, అట్లనే ఉంటుంది. ఈయన పక్కకు ఆయన వచ్చి అంటాడు, నేను అమ్మి పెడతా ఇక్కడ తీసుకొని పక్కకు పోయి కొంచెం 4 అడుగులు దూరం పోయి దాని బట్టలు రోగుతాడు. ఇది ఎంతో గొప్ప ఉన్నది, రంగు పోదు, చిక్కగా ఉన్నది, ఎన్నిసార్లు ఉతికినా చిక్కిపోదు, దాని గురించి ప్రశంసలు చేసేసరికి వస్తాడు. వచ్చి ఎంత అంటే ఈయన ₹5 చెప్తాడు, ₹5 ₹6 అంత రేటు చెప్తాడు. చెప్తే సరే అంటే వాళ్ళు తీసేసుకుంటారు. ₹1 ₹1 తక్కువ చేస్తే తీసుకుంటారు. ₹5 అమ్మేస్తాడు ఆయన. ₹5 అమ్మేస్తే ఇది ₹1 కదా, ఇవాళ ₹1 తీసుకో అని ఎంత ₹4 జబ్బు పెట్టుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఈ ₹1తోనే సాహెబ్ ఏం చేస్తాడు, చాలానే పెట్టి రేపటి కోసం నూలు కొనుక్కొచ్చుకుంటాడు. బట్టలు వేయడానికి నూలు కావాలి, పత్తి, అది తెచ్చుకుంటాడు చాలానే. ఇంకా చాలానే ఇంట్లో పిండి బియ్యము, ఇల్లు నడవడానికి భార్య పిల్లలకు తిండి కోసం ఇస్తాడు. మిగతా ₹1 సాధు సంతులకు భోజనాల కోసం ఏర్పాటు చేస్తాడు. సాధు సంతులకు భోజనం ఏర్పాటు, వాళ్ళ బండారా పెడతాడు. ఎవరింటికి వచ్చినా వాళ్ళ నుంచి ఎవరు పోయినా కబీర్ సాహెబ్ ఇంట్లో చేయగలగాల్సిందే, దానికోసం ఏర్పాటు చేస్తాడు. అందుకోసం వాటికి తేడా రావడం ఆయన ₹1 అట్లా అని చెప్పి ₹2 కాకుండా ₹1 దాచుకోవాలంటే లేదు. అది లోపం అవుతుంది. లోపం అవుతుంది. రేపు గురించిన చింత ఎందుకు, నువ్వు కబీర్ సాహెబ్ ఎప్పుడైతే నువ్వు కబీర్ సాహెబ్కు బందావో, ఎప్పుడైతే నీకు సంపూర్ణమైన నమ్మకం నీ పరమాత్మ మీద ఉన్నదో, నువ్వు రేపటి గురించి చింత ఎందుకు చేస్తావు? ఇసే కబీర్ చింత త్యాగం చింత సే త్యాగం మేరీ చింత హరికరే గురు కరే సోమే. ఆయన చేసేది జరుగుతుంది, మనం అనుకున్నది జరగదు, ఆయన అనుకున్నది జరుగుతుంది. అందుకోసము మనం న్యాయ మార్గంలో ఉండేటప్పుడు ప్రయత్నం చేద్దాం. కబీర్ సాహెబ్ గురించి చెప్పుకోవాలంటే